ఉన్నారు నమ్మ. వాళ్ళ అమ్మ నిన్న చనిపోయిందండి. 24 గంటలు దాటిపోయింది. ఇప్పటికి నలుగురిని తీసుకోమని కాదు, ఒక్కో పిల్లని ఒక్కొక్కరు తీసుకున్నారనుకోండి, మనం సేవ్ చేసినట్టే కదా. అంటే మీ సొంత ఇల్లు అండి. ఇక్కడైతే నేనైతే భవానీపురం వెళ్తున్నానండి. ఎందుకంటే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అంశా గారు నాకు ఫోన్ చేశారండి, మన బుడ్డి పిల్లల గురించి అని చెప్పి ఎవరో మెసేజ్ చేశారని చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళ నెంబర్ కూడా నాకు ఇస్తే నేను మాట్లాడానండి పిల్లలతో. కాలేజీ పిల్లలండి. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక బుడ్డి చనిపోయింది, చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్పేసి నాకు చెప్పిన తర్వాత వాళ్ళు కూడా సరేనని చెప్పాను నేను. ఇంకా ఆ తర్వాత నేను బుడ్డి పిల్లల్ని వెళ్ళి తీసుకొని వచ్చండి. దానికి ముందు వేరే వాళ్ళకి ఇచ్చారు, అది నాకు ఇష్టం లేదు. అందుకని నేను తీసుకొని వచ్చేసానండి. చిన్న పిల్లలు కదండి, ఇప్పుడే కాస్త కళ్ళు తెరుస్తున్నారు కానీ ఇంకా నడవట్లేదండి. అందుకని వాళ్ళకి పాలు తాగటం కూడా తెలియదండి. తల్లి అయితే చనిపోయింది కదా పాపం, చూస్తే ఉసురం అనిపించిందండి. నేను హాస్పిటల్ దగ్గర కూడా నేను తీసుకొని వెళ్ళండి, డాక్టర్ గారు లేరు, మళ్ళీ ఇంటికే తీసుకొని వచ్చాను నేను. వాళ్ళ ప్లేస్ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదండి. ప్రస్తుతానికైతే నేను ఇంటికి తీసుకొని వచ్చానండి. నేను ఏం ఆలోచించలేదు ఇక్కడ ఏమంటారు ఏంటి అనేది కూడా. అంటే చూస్తే బాధేస్తుంది కదండి, తల్లి లేని పిల్లలంటే ఎలా ఉంటుంది చెప్పండి. చిన్న పిల్లలండి, తల్లి పక్క నుండి పాలు తాగే పిల్లలు అలా ఒంటరిగా ఉండే సేకలు నా వల్ల అవ్వలేదు. నేను తట్టుకోలేక ఇంటికి తీసుకొని వచ్చేసాను నేను. హాయ్ అండి, మన బుట్టిపల్లిని అయితే నేను తీసుకొచ్చేసానండి. అంటే భవానీపురం నుంచి నేను బుట్టిపల్లిని తీసుకొచ్చాను నేను. మీరైతే నేను చెప్పే ప్రతి ఒక్క మాట మీరు విని నాకు ఏదో ఒకటి మెసేజ్ చేయండి. అంటే నాకు కూడా తెలియాలి కదా, అందుకనే బుట్టిపిల్లల కోసం. అంటే వీళ్ళ అమ్మ చనిపోయింది. వీళ్ళ అమ్మ ఫోటో కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను, మీరు చూడండి. వీళ్ళ అమ్మ చనిపోతే నాకు వేరే వాళ్ళు చెప్పారు, అంటే అంశాకి వేరే వాళ్ళు మెసేజ్ చేశారు. చేస్తే వాళ్ళు నాకు చెప్పారు, నాకు చెప్తే నేను వెళ్ళాను నేను. ఇంకా వేరే చోట కాడ ఇచ్చారులే కానీ ఇంకా అది నచ్చక ఇంకా మేము తీసుకొని వచ్చేసాం ఇక్కడికి. ఇక ఎవరు వెంటనే అన్నీ మనకెందుకులండి. కానీ ఒక ఇద్దరు వల్ల పాపం ఈ పిల్లలు ఆ మాత్రాన్ని సేవ్ అయ్యారు. వాళ్ళ రోడ్లో తల్లి చనిపోయినా సరే ఆ పిల్లలు ఇంకా కాస్త చూసి ఇంకా పిల్లల్ని ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక ఆలోచనతోనే కదా వాళ్ళు మెసేజ్ చేసింది. అందుకని ఇంకా ఆ పిల్లల్ని తీసుకొచ్చానండి. అంటే మనదేమో సొంత ఇల్లని అలానే అనుకుంటారేమో మీరు, అమ్మ బుట్టి సొంత ఇల్లని అనుకుంటారేమో. కాదండి, మధురంటే పాతోడికి అయితే తెలిసిద్ది, కొత్తోళ్ళకంటే తెలియదు కదా. అందుకని నేను చెప్తున్నాను. ఇక్కడ ఎక్కడన్నా ప్లేస్లో పెడతానండి, అమ్మ బుట్టి ఆగు, ఎక్కడన్నా పెడతానండి పిల్లల్ని వచ్చేసి చూసి చెట్లు వైపు ఎటన్నా ఒక క్లాత్ వేసేసి నేను పెట్టేసేస్తాను నేను. అక్కడ ఇబ్బంది ఉండదు పిల్లలకి. కానీ ఎవరన్నా ఈ బుట్టి పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు అయితే నాకు స్క్రీన్ మీద నేను నెంబర్ కూడా ఇస్తాను నేను. ఆ నెంబర్కి కాల్ చేయండి. అంటే నలుగురిని తీసుకోమని కాదు, ఒక్కో పిల్లని ఒక్కొక్కరు తీసుకున్నారనుకోండి, మనం సేవ్ చేసినట్టే కదా. అంటే మీ సొంత ఇల్లు అయ్యి ఉండి ప్లేస్ ఉండి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకొని వేసేసి ఆ బుట్టి పిల్లలు ఒక్కొక్కరు ఒకళ్ళు తీసుకుంటే సేవ్ చేసినట్టేనండి. అంటే నలుగురిని తీసుకోవటం అంటే కష్టం కాబట్టి ఒక్కళ్ళని తీసుకుంటే చాలా. అలాగా సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను. ఓకేనా, అది కూడా మీకు ఇష్టమయ్యే, బలవంతం అయితే ఇందులో ఏం లేదండి. తల్లిలేని పిల్లలండి, ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. వీళ్ళకి ఇప్పుడిప్పుడే ఇంకో కళ్ళు తెరుస్తున్నారు అంతే, అందు గురించి వాళ్ళకే మనం హెల్ప్ చేయాలి కదా. అందుకనేనండి ఇష్టమైన వాళ్ళు మాత్రమే చూడండి. పట్టమ్మ పట్టు పట్టు పట్టు. అందుకని ఇప్పుడే కాస్త కళ్ళు తెరిచారండి, వీళ్ళకి తెలియట్లా. మా అమ్మమ్మ సరే. ఏంది ఎక్కడికి ఎక్కుతూ మామూలు కింద పెట్టుకో పడుతుంది. వాళ్ళమ్మ పిచ్చమ్మలమ్మ ఎంత ఆకులతో ఉన్నారు నమ్మ. వాళ్ళ అమ్మ నిన్న చనిపోయిందండి. 24 గంటలు దాటిపోయింది ఇప్పటికి. పిల్లలకి వచ్చి సారీ 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 సార్ తప్పైపోయింది, తప్పైపోయింది తప్పైపోయింది అన్నగా. సరే సరే తప్పైపోయింది అన్నారని చెప్పేసి మళ్ళీ తాగుతుంది. పిల్లలు ఏం చేస్తాం. అమ్మ 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 అమ్మ. వీళ్ళ అమ్మ అయితేనండి జబ్బు చేసి చనిపోయిందో ఎలా చనిపోయిందో మనకైతే తెలియదండి. ఒకవేళ జబ్బు చేసి చనిపోతేనేమో తల్లిపాలు కదా తాగేది, అందుకని దానివల్ల వీళ్ళకి ఏదన్నా అవుతుందేమోనని వేసి ఓ భయం వేసి నేను హాస్పిటల్ దగ్గరికి కూడా వెళ్ళానండి. డాక్టర్ గారు అయితే లేరు. నార్మల్గా చనిపోతే పర్లేదు, ఎవరైనా ఇసుం పెట్టి చంపేసినా ఒకవేళ ముందు అదే జబ్బు చేసినా సరే పిల్లలకి కష్టం, పిల్లలు బతకటం కష్టం, అదొకటే భయం వేస్తుంది. అదేమీ లేకోకుండా పిల్లలు ప్రశాంతంగా బతికితే అదే సంతోషం అండి. పిల్లలకి ఏం అవ్వకుండా ఉంటే చాలండి. దేవుడి మీద భారం వేయాలి మనం వచ్చేసి, పిల్లలకి ఏం అవ్వకూడదు అని చెప్పేసి. మీరు కూడా ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు అయితే కంపల్సరీ నా మెసేజ్ చేయండి. నాకు అదే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా కదా, ఆ నెంబర్కి మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు కనీసం వాట్సాప్ మెసేజ్ అని చేయండి నాకు. అమ్మ అమ్మ అది తాగటానికి ట్రై చేస్తుందిరా. వస్తున్నా ఉండు నీకాడికే. అమ్మ 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 అమ్మ